నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. సాలూరులో అన్నా క్యాంటీన్ నిర్మాణానికి శంకుస్థాపన. 5 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగిరేలా ప్రజలను చైతన్యపరచండి. క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. విజయనగరం జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సేతు మాధవన్. జేసీని అభినందించిన జిల్లా అధికారులు. ఉభయ జిల్లాల్లో ఘనంగా హర్ ఘర్ తిరంగా. స్వతంత్ర స్ఫూర్తిని తగిలిన జాతీయ పతాక. ఇక వివరాలకు వెళ్తే, సాలూరులోని అన్నా క్యాంటీన్లో భోజనం అందించేందుకు మహిళా శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఈరోజు 5 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. సాలూరు తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో అన్నా క్యాంటీన్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. 60 లక్షల రూపాయల అంచనా వ్యయంతో భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ పేదలు ఆకలితో అలమటించరాదనే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఇది పేదల పట్ల మహత్తర కార్యక్రమం అని ఆమె పేర్కొన్నారు. గత 5 సంవత్సరాలుగా పేదలకు ఆహారం అందించే కార్యక్రమం జరగలేదని, ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టిన మొదటి రోజే అన్నా క్యాంటీన్ సంతకం చేశారని ఆమె గుర్తు చేశారు. పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు లేదా మరేదైనా పండుగ సందర్భాల్లో అన్నా క్యాంటీన్లో ఆహారాన్ని అందించి సోదర భావంతో ఆనందకరమైన క్షణాలు పంచుకోవాలని ఆమె ప్రజలను కోరారు. ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగురవేసేలా ప్రజలను చైతన్యపరచాలని మండల క్షేత్రస్థాయి సిబ్బందిని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలు, హౌసింగ్ ఏఈలు, సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్తో జిల్లా కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జాతీయ సమైక్యతను, దేశభక్తిని చాటి చెప్పే విధంగా ప్రతి ఇంటిపైన జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని ప్రభుత్వం ఆదేశించిందని, ఈ మేరకు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. చీఫ్ సెక్రటరీ గారు ఒక వీడియో కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి హర్ ఘర్ తరంగ అనే కార్యక్రమం దాని గురించి మనం ఆల్రెడీ జిల్లాలో వైడ్ పబ్లిసిటీ చేస్తున్నాము. 9వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు కార్యక్రమం జరిపించమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్ ప్రకారం మనం ఆల్రెడీ జిల్లాలో చేస్తున్నాం. కానీ ఇంకా విస్తృతంగా చేయమని చెప్పని జిల్లా కలెక్టర్ మన చీఫ్ సెక్రటరీ గారు ఆల్ కలెక్టర్స్తో జస్ట్ 10 నిమిషాల క్రితమే కంప్లీట్ అయింది ఆ వీడియో కాన్ఫరెన్స్. అందులో జిల్లా కలెక్టర్ గారు చీఫ్ సెక్రటరీ గారు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే, ప్రతి ఇంటి మీద జాతీయ జెండా పౌరుడు ఎగరవేసిన విధంగా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. అది ఒకసారి మీరు లోకల్గా మీరు మండలాల్లో అందరికీ కూడా ఆ అవేర్నెస్ క్రియేట్ చేసి ఏదైతే ఈ జాతీయ సమైక్యత పెంపొందించే విధంగా నేషనల్ ఫ్లాగ్ని ప్రతి ఇంటి ముందు కూడా రేపు సాయంత్రం వరకు ఎగరేసుకునే అవకాశం కల్పించారు. అది మనం విస్తృతంగా ప్రచారం చేసి ప్రతి ఇంటి ముందు మీద కూడా ఒక జాతీయ జెండా ఎగరేసే విధంగా మీరు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఎంపీడీఓస్, మీ ఈఓపీడ చేత, మీ పంచాయత్ సెక్రటరీ చేత, మీ విలేజ్ సచివాలయ సిబ్బంది ద్వారా మీరు చేపించవలసిన అవసరం ఉంది. ప్లాస్టిక్ జెండాలు ఎక్కడ వాడద్దు. అయితే పేపర్ కానీ లేదంటే క్లాత్ కానీ పర్యావరణం ఇబ్బంది పడే విధంగా ఇటువంటి లేకుండా చెప్పినా కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మనకి వీడియో సందేశాలు కూడా మనకు పంపించడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకుని మీరు ప్లాస్టిక్ వాడకుండా. జిల్లా జాయింట్ కలెక్టర్గా సేతు మాధవన్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఇక్కడ జాయింట్ కలెక్టర్గా పనిచేసిన కార్తీక్ నెల్లూరు జాయింట్ కలెక్టర్గా బదిలీపై వెళ్లారు. సేతు మాధవన్ పార్వతీపురం ఐటీడీఏ పిఓగా పనిచేస్తూ విజయనగరం జిల్లాకు బదిలీపై వచ్చారు. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా కందికుప్పం గ్రామానికి చెందిన సేతు మాధవన్ సివిల్ ఇంజనీరింగ్ చదివి 2021లో సివిల్స్కి ఎంపికయ్యారు. శిక్షణ అనంతరం ప్రకాశం జిల్లాలో ట్రైనీ కలెక్టర్గా శిక్షణ పొందారు. ఆ తర్వాత మార్కాపురం సబ్ కలెక్టర్గా
ఎంఎస్ఎంఏ శాఖలో సీఈఓగా పనిచేశారు. అక్కడి నుంచి నెల్లూరు జేసీగా పనిచేసి కొద్ది రోజుల క్రితమే పార్వతీపురం ఐటీడీఏపీఓగా బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఆయన భార్య శోభిక ప్రస్తుతం పార్వతీపురం మంజం జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్నారు. బాధ్యతలు స్వీకరించిన మాధవనకు డిఆర్ఓ అనిత, ఆర్డీఓలు సూర్యకళ, సాయిశ్రీ, శాంతి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, రెవెన్యూ అసోసియేషన్ నాయకులు, కలెక్టరేట్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్చాలను అందించారు. సేతు మాధవన్ జేసీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను మర్యాదపూర్వకంగా కలిసి వివిధ అంశాలపై చర్చించారు. హర్ ఘర్ తిరంగా సంతకాల ఉద్యమం విజయనగరం జిల్లాలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో భారీ ఎత్తున ప్రజల నుంచి సంతకాలను సేకరించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. జిల్లా స్థాయిలోనే కాకుండా మండల గ్రామ స్థాయిలో కూడా పెద్ద ఎత్తున సంతకాలు సేకరించేందుకు ప్రణాళికను రూపొందించారు. దీనికోసం ప్రత్యేక డిజైన్లతో ఫ్లెక్సీ బోర్డులను కూడా రూపొందించారు. ఈ బోర్డులపై జై హింద్ అని లేదా హర్ హర్ తిరంగా అని రాసి సంతకాలు చేయవలసి ఉంటుంది. కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ బోర్డులో విజయనగరం శాసనసభ్యురాలు పోసపాటి అదితి విజయలక్ష్మి గజరాజు, జిల్లా జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, డిఆర్ఓ అనిత, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు మురళీకృష్ణ, జోసెఫ్, ప్రమీలా గాంధీ, ఆర్డీఓలు సూర్యకళ, సాయిశ్రీ, శాంతి తదితరులు జై హింద్ అని రాసి సంతకాలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా పేరుతో జిల్లాలో పలు చోట్ల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. విజయనగరంలోని శ్రీనివాస కాలేజీ దగ్గర నుంచి బాలాజీ జంక్షన్ వరకు జాతీయ జెండాతో కాలేజీ విద్యార్థులు 100 మీటర్ల జెండా పట్టుకుని ఊరేగింపు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని మాట్లాడుతూ ఆగస్టు 14 విభజన జరిగిందని, అది ఒక చీకటి రోజని అభివర్ణించారు. రేపు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థుల్లో దేశభక్తిని, స్ఫూర్తిని రగిలించేందుకు నరేంద్ర మోడీ సూచనల మేరకు హర్ ఘర్ తిరంగా పేరుతో ర్యాలీ చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శంబర లక్ష్మీ నరసింహం, బవిరెడ్డి శివప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన విభజన దినోత్సవం. ఈ విభజన దినోత్సవం కారణంగా చాలా మంది, అనేక మంది తమ ఇష్టం లేకుండా కూడా మన దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆగస్టు 14 నిజంగా ఒక చీకటి రోజుగా, మన దేశంని ఒక చీకటి రోజుగా మనందరం కూడా ఒక భయాందోళనలు క్రియేట్ చేసిన రోజుగా మనందరం కూడా భావించవచ్చు. దాని నుంచి మనందరం కూడా స్వాతంత్రం పొందుతూ ఆగస్టు 15 రేపు అత్యంత సంతోషంగా దేశవ్యాప్తంగా కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మనం జరుపుకుంటూ ఉంటాం. దానిలో భాగంగానే ఎవరైతే దేశం కోసం ప్రాణ త్యాగాలు చేశారో, ఎవరైతే వారి యొక్క పుట్టుక అంతిమ లక్ష్యం దేశం కోసం ప్రాణ త్యాగం చేయడమే అని చెప్పి స్వాతంత్ర సమరయోధులుగా మన అందరికీ కూడా ఒక ఉదాహరణగా నిలిచారో, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా అల్లూరి సీతారామరాజు గారు కానివ్వండి, అనేక మంది మన ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా స్వాతంత్ర సమరయోధులుగా వారు ప్రాణత్యాగం చేయడం జరిగింది. వారందరికీ కూడా నివాళులు అర్పిస్తూ ఈరోజు విజయనగరంలో జరుగుతున్నటువంటి ఈ 500 మీటర్ల జెండా ప్రదర్శన జరుగుతుంది. దీనికి మీ అందరి తోడ్పాటు, ప్రజల తోడ్పాటు కూడా అవసరం అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణలో భాగంగా విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో ఆగస్టు 15 నిర్వహించే సాయుధ పోలీసులు పరేడ్ రిహార్సల్స్ను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పర్యవేక్షించారు. స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గత 2 రోజులుగా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో సాయుధ పోలీసులు పరేడ్ ప్రాక్టీస్ చేపట్టారు. ఈ పరేడ్ ప్రాక్టీస్ను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు ఇచ్చేందుకు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే పరేడ్ ప్రాక్టీస్కు హాజరై సాయుధ పోలీసుల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించి పరేడ్ నిర్వహణ తీరును పరిశీలించారు. ముందుగా జిల్లా ఎస్పీ జాతీయ జెండా ఎగురవేసి పోలీసు వాహనంలో పరేడ్ పరిశీలనకు వెళ్లి సాయుధ పోలీసుల పరేడ్ ప్రాక్టీస్ తీరు నిశ్చితంగా పరిశీలించారు. కవాతు నిర్వహణలో అధికారులకు, సిబ్బందికి జిల్లా ఎస్పీ కొన్ని సూచనలు చేశారు. ఆగస్టు 15వ తేదీన నిర్వహించే స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో మరింత ఉత్సాహంగా, కన్నుల పండుగగా కవాతు ప్రదర్శన చేయాలన్నారు. ప్రజల్లోనూ యువత, విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ భావం మిన్నంటే విధంగా వేడుకల నిర్వహణ ఉండాలని తెలియజేశారు.
స్వతంత్ర దినోత్సవం రోజున జాతీయ పతాక ఆవిష్కరణ, పోలీస్ కవాతు, శకటాల ప్రదర్శన తదితర వేడుకలకు విచ్చేయుచున్న ప్రముఖులు, స్వతంత్ర సమరయోధుల కుటుంబాలు, ఉన్నతాధికారులు ప్రజలకు కల్పించవలసిన భద్రతా సౌకర్యాలను ఆయన సమీక్షించి ఎవరికీ ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం పార్వతీపురం మన్యం జిల్లాలో ఘనంగా జరిగింది. ప్రతి పౌరుడిలో దేశభక్తి భావాన్ని రగిలించే దేశ సమగ్రతను పెంపొందించాలని పార్వతీపురం జిల్లా జాయింట్ కలెక్టర్ శోభిక పిలుపునిచ్చారు. స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఆర్సీఎం స్కూల్ సముదాయం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు హర్ ఘర్ తిరంగా ర్యాలీని నిర్వహించారు. విద్యార్థులతో సాగిన చైతన్య ర్యాలీని జాయింట్ కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పౌరునిగా దేశ సమగ్రతను, జాతీయ సమైక్యతను కాపాడవలసిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. దేశ సమగ్రతను, సామరస్యాన్ని, జాతీయ పతాకం యొక్క ప్రాముఖ్యతను మరింత పెంపొందించేందుకు హర్ ఘర్ తిరంగా మహోన్నతమైన కార్యక్రమాన్ని తెలియజేశారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులు జీవిత గాథను మననం చేసుకుని దేశాభివృద్ధికి యువత పునరంకితం కావాలని తెలియజేశారు. పార్వతీపురం ఏజెన్సీలో గజరాజులు గజగజలాడిస్తున్నాయి. ఏనుగుల గుంపు కురుపాం ఏజెన్సీని ఉనికి పుట్టిస్తుంది. గెడ్డగూడ గ్రామంలో మండంగి చిన్నయ్య అనే గిరిజనుడి ఇంటిపై ఏనుగులు దాడి చేశాయి. ఏనుగుల ఇంటిపై అమాంతం దాడి చేయడంతో కుటుంబ సభ్యులు పరుగులు తీశారు. ఇంట్లో ఉన్న ధాన్యం వస్తువులను ఏనుగులు ధ్వంసం చేశాయి. ఇల్లు పూర్తిగా ధ్వంసం అవడంతో గిరిజన కుటుంబం రోడ్డున పడింది. జనావాసాల్లోకి ఏనుగులు వస్తున్నప్పటికీ అధికారులు స్పందించడం లేదని గిరిజనులు ఆగ్రహిస్తున్నారు. చిన్న ఇంట్లో రాత్రి ఎన్నికలు వచ్చాయి, ఇంపేసాయి. తర్వాత బియ్యము, జొన్నలు, జంతులు, కూరలు ఇదే పండించి మేము తిన్నవి అది నాశనం చేసాయి సార్. మాకు ఇతన చిన్నయ్య నష్టపరిహారము ఇమిడియట్గా ఇప్పించగలరని మీరందరూ నమస్కారం చేసి చెప్తున్నాం సార్. ఎందుకంటే గత సంవత్సరం కూడా ఎన్నికలు వచ్చాయి, మనుషులు కూడా దాడి చేశాయి. మళ్ళా ఒంటరిగా ఇల్లులు కూడా మొత్తం నాశనం చేసి వెళ్ళిపోతున్నాయి సార్. మాకు ఈ ప్రభుత్వం నుంచి ఏదైనా సహకరించండి సార్. మేము గెడ్డగూడ గ్రామము, జడ పంచాయతీ, కురుపం మండలం, పార్వతీపురం మన్యం జిల్లా చెంది ఉన్నాము. ఎస్టీ సవర కులము. మీరు మిడతకు మాకు సహకరించండి సార్. సహారా ఖాతాదారులకు డిపాజిట్ సొమ్ము చెల్లిస్తామని చెప్పినప్పటికీ ఖాతాదారులు రావడం లేదని పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడడం అన్యాయమని సిఐటియు జిల్లా అధ్యక్షుడు శంకర్రావు, సహారా బాధితుల పోరాట కమిటీ జిల్లా కన్వీనర్ లక్ష్మీదాస్, సిపిఎం జిల్లా నాయకులు గోపాలం అన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బొబ్బిలి పట్టణంలో సహారా ఏజెంట్లు, ఖాతాదారులు ర్యాలీ చేసి చర్చి సెంటర్లో మానవహారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సహారా ఖాతాదారుల డిపాజిట్ సొమ్ము చెల్లించాలని, కొన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తే డిపాజిట్ సొమ్ము చెల్లించకుండా కేంద్ర ప్రభుత్వం సహారా యాజమాన్యానికి కొమ్ము కాస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సహారా బాధితుల పోరాట కమిటీ సభ్యులు, నాయుడు, ఏజెంట్లు, ఖాతాదారులు పాల్గొన్నారు. స్వతంత్ర సమరంలో విజయనగరం వాసులు ఎందరో పాల్గొన్నారు. ఉద్యమాలకు ఊపిరి పోశారు. ఎన్నో జైలు శిక్షలు అనుభవించారు. ఆ మహనీయుల త్యాగఫలమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వతంత్రాలు. రేపు స్వతంత్ర దినోత్సవ సందర్భంగా విజయనగరం జిల్లాకు స్వతంత్ర ఉద్యమానికి గల సంబంధాన్ని వివరిస్తూ వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. మహాత్మా గాంధీ విజయనగరంలో పర్యటించి దేశభక్తిని రగిలించారు. గాంధీని స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది స్వాతంత్ర ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. విజయనగరం జిల్లా నుండి ప్రథమ పార్లమెంటేరియన్గా ఎన్నికైన కందాల తిలక్ 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు శిక్షను అనుభవించారు.
1942 ఆగస్టు 9వ తేదీన బుధవారం నాడు విజయనగరం మహారాజా కళాశాల వద్ద తిలక్ నేతృత్వంలో జరిగిన పికెటింగ్ వద్దకు పోలీసులు వచ్చి పికెటింగ్ లో పాల్గొన్న అందరినీ అదుపులోనికి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మహారాణి విద్యావతి దేవి ఆదేశాల మేరకు వారిని పోలీసులు అరెస్టు చేయకుండా విడిచిపెట్టారు. తిలక్ తన పేతండ్రి సర్వేశ్వర శాస్త్రితో కలిసి విజయనగరం నుండి విశాఖపట్నం వరకు పాదయాత్ర చేశారు. బ్రిటిష్ వారికి వెరవకుండా తిలక్ స్వాతంత్ర ఉద్యమంలో మరింత చురుకైన పాత్రను పోషించినందుకు 1942 ఆగస్టు 28వ తేదీన శుక్రవారం నాడు అరెస్టు చేసి జైలులో పెట్టారు. 4 నెలల పాటు ఆయనను బళ్ళారిలోని ఆలీపూర్ జైలుకు తరలించారు. స్వాతంత్ర ఉద్యమంలో కొండ వెంకటప్పయ్య, పట్టాభి సీతారామయ్య, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య వంటి ప్రముఖులతో కలిసి పనిచేశారు. ఆయన గాంధీజీ పిలుపు మేరకు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. 1943 జనవరి 26వ తేదీన మంగళవారం నాడు విజయనగరంలో గల ప్రకాశం పార్కులో సంపూర్ణ స్వాతంత్ర ప్రతిజ్ఞ కార్యక్రమంలో భాగంగా జెండా ఎగురవేసేందుకు సిద్ధమైన తరుణంలో తిలక్ను పోలీసులు అరెస్టు చేసి 14 రోజులు జైలులో పెట్టారు. స్వతంత్ర పోరాటంలో సాలూరు పట్టణానికి చెందిన కూనిశెట్టి వెంకట నారాయణ ధర, బెంజమిన్ ఫ్రాంక్లిన్, దారాముక్కల యజ్ఞేశ్వర శర్మ పాల్గొన్నారు. సాలూరు సెంటర్లో వందే మాతరం నినాదాలు చేస్తున్న వెంకట నారాయణ ధరను బ్రిటిష్ వారు విచక్షణ రహితంగా లాఠీలతో కొట్టినప్పుడు ఆయన నినాదాలను ఆపలేదు. 1922లో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. కళ్ళు, సారా, వేలంపాటలు జరగకుండా అడ్డుకున్నారు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని 6 నెలలు జైలు శిక్ష అనుభవించారు. 1936 నవంబర్ 14వ తేదీన రామభద్రాపురంలో జరిగిన బహిరంగ సభలో జవహర్లాల్ నెహ్రూ పాల్గొన్న నేపథ్యంలో ఆ సభను భంగపరిచేందుకు ఆంగ్లేయులు అశ్వదళాన్ని వినియోగించారు. ఈ నేపథ్యంలో నెహ్రూను తన భుజం మీదకు ఎత్తుకొని 8 కిలోమీటర్ల దూరం నారాయణ ధర తీసుకుని వెళ్లి కాపాడారు. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్లో విజయనగరం విజయవాడ మధ్య సూపర్ లగ్జరీ బస్సు మరియు విజయనగరం విశాఖపట్నం మధ్య ఎక్స్ప్రెస్ నూతన బస్సులను రిబ్బన్ కత్తిరించి జెండా ఊపి శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపిరాజు ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత నెలలో కూడా ఈ విధంగా 2 నూతన బస్సులను ప్రారంభించామని, నేడు మరో 2 బస్సులను ప్రారంభించామని తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎల్లప్పుడూ పురోగతి వైపే వెళ్తుందని, ప్రజలకు సౌకర్యాలు పెంచడం ద్వారా వారికి అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యమని తెలియజేశారు. జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనారాయణ ఈ సందర్భంగా మాట్లాడుతూ విజయనగరం డిపోకు ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 15 బస్సులు రానున్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ శ్రీనివాసరావు, సిఐ ఆదినారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. డిపోలో గౌరవనీయులు విజయనగరం ఎమ్మెల్యే అదితి రాజు గారితో 2 బస్సులు ప్రారంభించడం జరిగింది. దాంట్లో ఒకటి సూపర్ లగ్జరీ విజయనగరం నుండి విజయవాడకి, అలాగే ఇంకొకటి ఎక్స్ప్రెస్ విజయనగరం నాన్ స్టాప్ కింద అద్దె బస్సుని ఈరోజు మన ఎమ్మెల్యే గారు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ మేము ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత జిల్లాలో 5 కొత్త బస్సులు ప్రారంభించడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి ఎడిషనల్గా ఏదైతే పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులు మనకి ప్రవేశపెడతానో, సో అలాగే మనకు వచ్చే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా 15 కొత్త బస్సులు మనకి జిల్లాకి కేటాయించడం జరిగింది. దాంట్లో ఆర్టీసీ ఉన్నాయి, అద్దె బస్సులు ఉన్నాయి. అతి త్వరలో కొన్ని బస్సులు కూడా మన విజయనగరం జిల్లా ప్రయాణికులకు అందుబాటులో తీసుకురావడానికి ఏపీఎస్ఆర్టీ తరఫున మేము ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక రాంప్రసాద్ రెడ్డి గారు ఆర్టీసీ మినిస్టర్గా టేక్ ఓవర్ చేసినాక మనం లాస్ట్ మంత్ కూడా 2 కొత్త బస్సులు స్టార్ట్ చేసాం. అలాగే ఈ నెల కూడా 2 కొత్త బస్సులు, ఒక సూపర్ లగ్జరీ బస్ ఇక్కడి నుంచి విజయవాడ వరకు, అలాగే ఒక ఎక్స్ప్రెస్ బస్సు ఇక్కడి నుంచి వైజాగ్ వరకు, ఈ 2 కూడా స్టార్ట్ చేయటం జరుగుతుంది. ఎప్పుడైనా తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడైనా సరే మనం ప్రోగ్రెస్ కోసం ఉంటాము. అయితే ఈ విధంగా కొత్త బస్సులు స్టార్ట్ చేస్తాం, కొత్త రూట్లు కూడా మొదలు పెడతాం త్వరలోనే అని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. విశాఖపట్నం రేంజ్ డీఐజీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గోపీనాథ్ జట్టి విజయనగరం జిల్లాకు విచ్చేశారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, 5వ బెటాలియన్ కమాండెంట్ మల్లికా గార్గ్ మరియు ఇతర పోలీసు అధికారులు డీఐజీ గోపీనాథ్ జట్టికి పుష్పగుచ్చాలు అందజేసి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం డీఐజీ గోపీనాథ్ జట్టి విజయనగరం జిల్లాలో పనిచేస్తున్న పోలీసు అధికారులతో సమావేశమై పోలీస్ శాఖ ప్రతిష్టను పెంచేందుకు పోలీసు అధికారులు, సిబ్బంది వ్యవహరించవలసిన తీరు, నిర్వహించవలసిన విధుల పట్ల దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి మాట్లాడుతూ
హోంగార్డ్ నుండి ఐపీఎస్ అధికారుల వరకు ఎంతో శ్రమించి పోలీస్ శాఖకు ప్రతిష్టను ఇనుమడింపజేసి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి పేరును తీసుకుని వచ్చారని ఆ ప్రతిష్టను మరింతగా పెంచేందుకు పోలీసు అధికారులు సిబ్బంది సత్ప్రవర్తనతో మెలగాలని తెలియజేశారు. విజయనగరం జిల్లా ఎస్పీ ఒకల్ జిందాల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో నమోదవుతున్న నేరాల తీరును, శాంతి భద్రతల అంశాలను, వాటి పరిరక్షణకు జిల్లా పోలీసు శాఖ చేపడుతున్న చర్యలను డీఐజీకి వివరించారు. అదేవిధంగా జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలు, వినియోగించే వారిపై జిల్లా పోలీసులు చేపడుతున్న చర్యలను తెలియజేశారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ అస్మా పర్వీన్ తదితరులు పాల్గొన్నారు. కష్టపడి అన్ని రకాలుగా కష్టపడితే ఈ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక ఇమేజ్ అనేటువంటి క్రియేట్ అయింది. సో దాన్ని ఇప్పుడు అనేక కారణాలతో మనం గత కొద్ది రోజులుగా మన ఇమేజ్ పబ్లిక్ దృష్టిలో మన ఇమేజ్ తగ్గుతూ వస్తాము. సో దాన్ని మళ్ళా సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. సో మనం యాక్సెస్ఫుల్గా ఉండాలి. పబ్లిక్ ఎవరైనా మన దగ్గరకు వచ్చేది చాలా మంది వీక్, ఊరు, వల్నరబుల్, గ్రౌండ్ టార్గెట్ పీపుల్ అంతా వస్తారు మన దగ్గర. సో వాళ్ళకి మనం యాక్సెస్ఫుల్గా ఉండాలి, వాళ్ళ గ్రీవెన్సెస్ వినాలి, ఏది కరెక్టో లీగల్గా మనం ఏది చేయగలమో అది చేయాలి. బంగ్లాదేశ్లో భారతీయులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆనందాశ్రమ పీఠాధిపతి స్వామి శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడులకు వ్యతిరేకిస్తూ హిందూ ధర్మరక్షణ సేవా సమితి ఆధ్వర్యంలో హిందూ ఐక్యత ర్యాలీ కార్యక్రమాన్ని ఈరోజు సాయంత్రం కోట జంక్షన్ వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సనాతన సంస్కృతి సాంప్రదాయాలు కలిగి ఉన్న భారతదేశం మందని, అలాంటి భారతీయులను బంగ్లాదేశ్లో అక్కడ ఉన్నవారు హింసిస్తున్నారని తెలియజేశారు. దాడులు పునరావృతం కాకుండా చూడాలన్నారు. హిందువుల ఐక్యత కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మరక్షణ సమితి నాయకులు శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో అత్యంత పురాతనమైన సంస్కృతి, ప్రపంచ శాంతిని కోరేటటువంటి ఏకైక జాతి, సర్వమానవాళి సౌభ్రాతృత్వాన్ని కోరేటటువంటి ఒకే ఒక జాతి హైందవ జాతి, అదే హిందుత్వం. ఎక్కడ హిందువులున్నా ఆ దేశం బాగుంటుంది, ఆ దేశంలో ఉండేటటువంటి అందరినీ గౌరవిస్తారు, ఆ దేశ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతూ ఉన్నారు. అటువంటి హిందువుల్ని ఈరోజు బంగ్లాదేశ్లో కేవలంగా అక్కడ ఉండేటువంటి రాజకీయ కారణాలు చూపించి వాటినన్నీ కూడా పక్కన పెట్టి పూర్తిగా హిందువుల్ని తరిమి కొట్టి చంపి చిత్రహింసలు చేసి, మానభంగాలు చేసి, దౌర్జన్యాలు చేసి, అరాచకాలు చేసి, దాష్టీకాలు చేసి పాకిస్తాన్లో ఏ విధంగానైతే హిందువుల్ని ఇదే రోజు ఆగస్టు 14వ తేదీ 1947 స్వాతంత్రానికి ఒక్క రోజు ముందు లక్షలాది మందిని మొక్కలుగా నరికి ఎలాగైతే తరిమేశారో అదే సంఘటన ఈరోజు మళ్ళీ బంగ్లాదేశ్లో పునరావృతం చేస్తున్నారు ఈ ముష్కర నీచ నికృష్టులు. ఈరోజు హిందువులందరినీ కూడా ఏం చేశారని, ఆ దేశానికి ఏమైనా అపకారం చేశారా, లేకపోతే అక్కడ ఉండేటువంటి ఎవరికైనా, అక్కడ ఉండేటువంటి మతస్థులైన ముస్లింలకి ఎవరైనా అపకారం చేశారా, హాని చేశారా? అత్యంత దారుణాతి దారుణంగా ఒక్కసారి చూడండి. ఎంత దారుణంగా ముక్కలుగా ఖండాలుగా భ్రూణ హత్యలు, మానభంగాలు, చిన్నపిల్లల మీద శిశు హత్యలు, దొరికిన వారిని దొరికినట్టుగా పెట్రోలు, రకరకాల దాష్టీకాలతో హిందువులందరినీ కూడా చాలా చిత్రహింసలు చేస్తున్నారు. 1.25 లక్షల మంది హిందువుల్ని బంగ్లాదేశ్లో విడిచిపోమంటున్నారు. ఏం తప్పు చేశారండి? మరి భారత ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాలూరులో అన్నా క్యాంటీన్ నిర్మాణానికి శంకుస్థాపన, 5 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి.
ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగిరేలా ప్రజలను చైతన్యపరచండి. క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. విజయనగరం జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సేతు మాధవన్ జేసీని అభినందించిన జిల్లా అధికారులు. ఉభయ జిల్లాల్లో ఘనంగా హర్ ఘర్ తిరంగా స్వతంత్ర స్ఫూర్తిని రగిలించిన జాతీయ పతాక. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.